హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సింపుల్ వే, అంటే ఈ విధంగా నేర్చుకుంటే మనకు ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్గా ఇంగ్లీష్లో వాడేవి ఎట్లా ఉంటుంది, మనం జనరల్గా మనం చెప్పే పనులు ఎట్లుంటాయి, ఈ రోజు చేసే ఇప్పుడు చేస్తున్న పనులు, లేదా నిన్న చేసిన పనులు, లేదా రేపు చేయబోయే పనులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నేను ఇప్పుడు తింటాను, నేను తింటాను, నేను తినేశాను, నేను తింటాను, రేపు తింటాను, లేదా గంటకి తింటాను అంటాం కదా. జస్ట్ ఈ మూడే కదా మనం వాడేది, ఇంకా వేరే విధంగా అయితే వాడాం కదా. నేను తింటాను అంటే ఇప్పుడు తింటాను, నేను తినేశాను ఆల్రెడీ, నేను తిన్నాను అయిపోయింది. ఇంకోటి చూసినట్లయితే నేను తింటాను, ఇంకో అర్ధ గంట అయినాక తింటాను, గంట అయినాక తింటాను, లేదా రేపు తింటాను. అట్లా మనం ఏ పదాన్ని తీసుకున్నా కూడా ఈ విధంగానే ఉంటాయి. మెయిన్ బేసిక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఈ విధంగానే ఉంటుంది. ఈ రోజు చేసినటువంటి పనులు, ఈ రోజు రేపు నిన్న చేసినటువంటి పనులు, నెక్స్ట్ చేసే పనులు, రేపు చేసే పనులు. స్ట్రక్చర్ చూడండి, ఈ రోజు చేసిన పనులు, దీని స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి. సబ్జెక్టు, వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంది, సబ్జెక్ట్లు ఏముంటాయి, నేను, నువ్వు, మేము, ఇవే కదా సబ్జెక్ట్. ఇంకా వేరేగైతే కొత్తగా రావుగా. ఐ, యు, వి, మేము, వి అంటే మేము. నెక్స్ట్ ఇంకేమొస్తాయి దీంట్లో, హీ, షీ, ఇట్. ఇంతకు మించి అయితే 7 మించి అయితే రావు కదా. హీ, షీ, ఇట్, ఐ, వ్యూ, ఐ, వి, యు, ఇట్. ఈ 7 మాత్రమే ఉంటాయి, వేరే ఏముండవు. సబ్జెక్ట్ అంటే అది. వెర్బ్ వన్, వెర్బ్ టూ అంటున్నాం కదా మనం. వెర్బ్స్ అనేవి మనకు నార్మల్గా, వెర్బ్ అంటే చేసేటటువంటి పని. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అంటే రాయడం, రీడ్ అంటే చదవడం, డ్రింక్ అంటే తాగడం, లెర్న్ అంటే నేర్చుకోవడం. ఇట్లాంటి వెర్బుకు 3 ఫార్మ్స్ ఉంటాయి, 4 ఫార్మ్స్ ఉంటాయి. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4 అని 4 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఉంది, రైట్ అంటేనే వెర్బ్ 1, రోట్ అంటే వెర్బ్ 2, నెక్స్ట్ తర్వాత రోట్ అన్నా కూడా వెర్బ్ 3 కిందకే వస్తుంది. రైటింగ్ అంటే వెర్బ్ 4 కిందకి వస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక డైలీ యూజ్ చేసేటటువంటి ఒక మినిమం ఒక 200 ఉంటాయి, మినిమం 250, అంతకు మించి ఎక్కువ ఉండవు. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. జస్ట్ వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4, రైట్, రోట్, రైటింగ్, అట్లా ఇంకా ఎన్ని ఉంటాయి మొత్తం అవన్నీ తీసుకొని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫస్ట్ అయితే బేసిక్ నేర్చుకుందాం. సబ్జెక్ట్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఐ, వెర్బ్ 1 అంటే ఫస్ట్ ఫామ్, పని యొక్క వెర్బ్ ఫామ్, పని యొక్క ఫస్ట్ ఫామ్ ఏముంది, రైట్. అట్లా ఆబ్జెక్ట్ అంటే మన ఇష్టం, అక్కడ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు, ఏదైనా వస్తుంది. అదేవిధంగా నిన్న చేసిన పనులు అన్నప్పుడు సబ్జెక్టు, వెర్బ్ 2, ఆబ్జెక్ట్. సేమ్ వెర్బ్ 1 పదం రాయాలి, వెర్బ్ 2 రాసుకోవాలి. అదే రేపు చేయబోతున్న పనులు, మనం రేపు అంటే ఇంకో గంటకి చేసినా అది రేపటి కిందకే వస్తాయి. అట్లా నెక్స్ట్ డే అంటే తర్వాత చేయబోయే పనులన్నీ వస్తాయి. దీనికి ఏమొస్తుంది, షెల్ లేదా విల్ పెట్టి యాడ్ చేసుకో. సేమ్ అదే ఉంటుంది, సేమ్ సింపుల్ ప్రెసెంట్ లెక్కనే ఉంటుంది. ఇక్కడ చూడండి దీని లెక్కనే ఉంటుంది, కాకపోతే ఇందులో విల్, షెల్ అనేది యాడ్ చేసుకుంటూ పోతాం. మనం విల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, షెల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో బేసిక్స్ ఏం లేవు. అందరూ షెల్ వాడాలా, విల్ వాడాలని ఏముండదు. షెల్ అయినా వాడుకోవచ్చు, విల్ అయినా వాడుకోవచ్చు. ఇంగ్లీష్లో దీని గురించి అసలు అంతా మర్చిపోండి. షెల్ వాడాలా, విల్ వాడాలని చాలా మంది అడుగుతారు. షెల్, విల్ ఏది వాడుకున్నా కరెక్టే. సో దాన్ని బట్టి మనం కొన్ని సెంటెన్సెస్ అయితే ఫామ్ చేసి చూద్దాం. చూడండి, ఐ రైట్ ఎగ్జామ్. ఐ రైట్ అంటే సబ్జెక్ట్ ఐ, వెర్బ్ 1 రైట్, ఆబ్జెక్ట్ అంటే ఎగ్జామ్. ఐ అంటే ఏందిడా, నేను, ఎగ్జామ్ అంటే ఏమంటాం, పరీక్ష కదా. నేను పరీక్ష రాస్తాను, ఇప్పుడు రాస్తాను, నేను ఇప్పుడు పరీక్ష రాస్తాను. ఐ రోట్ ఎగ్జామ్ అంటే నేను పరీక్ష రాశాను. చూడండి, రాస్తాను, రాస్తాను అంటే ఇప్పుడు రాస్తాను, ఇక గాలే పని. రాశాను, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ ఐ షల్ రైట్ ఎగ్జామ్. ఐ అంటే నేను, ఎగ్జామ్ అంటే పరీక్ష, రాస్తాను, నేను పరీక్ష రాస్తాను. ఎప్పుడు రాస్తాను, ఐ షల్ రైట్ ఎగ్జామ్ టుమారో అని పెడితే సింపుల్గా అర్థమైంది. నేను రేపు పరీక్ష రాస్తాను. ఇక్కడ మనకు సింపుల్గా అర్థం కావాలంటే జస్ట్ నౌ, నేను ఇప్పుడు రాస్తాను, నేను పరీక్ష ఇప్పుడు రాస్తానంటే ఇప్పుడు జరుగుతున్నది. ఇక్కడ సింపుల్గా జస్ట్ నౌ అని యాడ్ చేసుకుందాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇది జస్ట్ నౌ. నేను ఇప్పుడు పరీక్ష రాస్తాను, నేను పరీక్ష రాశాను, నేను పరీక్ష టుమారో అని మెన్షన్ చేసుకుందాం. ఉదాహరణకి టుమారో అని మెన్షన్ చేసుకుంటే నేను రేపు పరీక్ష రాస్తాను. అట్లా నేను ఈ రోజు పరీక్ష, నేను పరీక్ష రాశాను అంటేనేమో ఐ రైట్ ఎగ్జామ్. ఐ రోట్ ఎగ్జామ్ అంటే నేను పరీక్ష రాశాను, కంప్లీట్ అయిపోయింది. ఐ షల్ రైట్ ఎగ్జామ్ అంటే నేను పరీక్ష రాస్తాను, ఎప్పుడు రేపా రాస్తా, ఎల్లుండో అవుట్ ఎల్లుండో, ఎప్పుడైనా నేను పరీక్ష రాస్తాను. అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఐ రీడ్ బుక్స్. ఐ షల్ రీడ్ బుక్స్ అంటే ఐ అంటే నేను, రీడ్ అంటే చదవడం, బుక్స్ అంటే పుస్తకం. నేను పుస్తకం చదువుతా. ఐ రీడ్ బుక్స్ అంటే నేను పుస్తకం చదివాను. చదువుతా వేరు, చదివాను అయిపోయింది. ఇంకా నేను చదువుతా భవిష్యత్తులో. ఐ విల్ రీడ్ బుక్స్ అంటే నేను చదువుతాను, పుస్తకం
చదువుతాను. నేను పుస్తకం చదువుతా ఎప్పుడు? టుమారో. రేపు చదువుతున్నా, ఎల్లుండి చదువుతున్నా, టుమారో. ఐ రీడ్ బుక్స్ అంటే నేను పుస్తకం చదువుతా ఇప్పుడు. జస్ట్ నౌ అంటే ఇప్పుడు చదువుతాను. ఐ రీడ్ బుక్స్ అంటే నేను పుస్తకం చదివాను. ఐ విల్ రీడ్ బుక్స్ అంటే నేను పుస్తకం చదువుతాను. నెక్స్ట్ చూడండి, ఐ ఈట్ యాపిల్. ఐ ఈట్ యాపిల్. ఐ అంటే నేను, యాపిల్ అంటే యాపిలే. నేను యాపిల్ తింటాను. నేను యాపిల్ ఇప్పుడు తింటాను అంటే ఇప్పుడు కోసుకొని ఇప్పుడు తింటాను అట్లా. ఐ ఏట్ యాపిల్ అంటే నేను యాపిల్ తిన్నాను. తిన్నాడు అయిపోయింది. నేను యాపిల్ తిన్నాను. ఐ ఏట్ అంటే అయిపోయింది కదా, వెర్బ్ టు. ఐ విల్ ఈట్ అంటే నేను యాపిల్ తింటాను. ఎప్పుడు తింటా? గంటకి తింటాను, 2 గంటలకు తింటాను, లేకపోతే రేపు తింటాను అట్లా. టుమారో నేను తింటాను. నేను యాపిల్ తింటాను అంటే నేను ఇక్కడ ఇప్పుడు తింటాను అని అర్థం. జస్ట్ నౌ. జస్ట్ నౌ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ ఫామ్ వచ్చినప్పుడు జస్ట్ నౌ ఇప్పుడు తింటాను, నేను తిన్నాను అయిపోయింది, నేను తింటాను, టుమారో తింటాను. అట్లా టుమారో సింపుల్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. టుమారో తింటాను అట్లా, లేదా నెక్స్ట్ అవర్తో తింటాను అట్లా. నెక్స్ట్ చూడండి, ఐ లెర్న్ ఇంగ్లీష్. ఐ అంటే నేను, లెర్న్ అంటే నేర్చుకుంటాను. లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, నేర్చుకుంటా. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు సింపుల్ వేలో. నెక్స్ట్ చూడండి, ఐ ఆస్క్ లీవ్. ఐ ఆస్క్ లీవ్ అంటే నేను, ఐ అంటే నేనే కదా, ఆస్క్ అంటే అడగడం కదా, లీవ్ అంటే సెలవు. నేను సెలవు అడుగుతా. నేను సెలవు అడుగుతా. ఐ ఆస్క్ లీవ్ నేను సెలవు అడిగాను. నేను సెలవు అడిగాను. ఐ అంటే నేను, ఆస్కుడ్ అంటే అడిగాను, లీవ్ సెలవు. నేను సెలవు అడిగాను అట్లా. ఐ విల్ ఆస్క్ లీవ్. అమ్మ నేను లీవ్ అడగాలి, అడగకపోతే ఎట్లా, నేను అడుగుతా, తర్వాత అడుగుతా అంటాం కదా. నేను సెలవు అడుగుతా, అడుగుతాను. నేను సెలవు అడుగుతాను అట్లా. ఎప్పుడు అడుగుతా? ఇంకో 1 అవర్ ఆగి అడుగుతా, లేదా టుమారో రేపు అడుగుతా అట్లా. నెక్స్ట్ అదే విధంగా ఇంకో సెంటెన్స్ చూడండి, ఐ సే ట్రూ అంటే నేను, సే ట్రూ అంటే నిజం చెప్తా. నేను నిజం చెప్తా. ఐ సే ట్రూ అంటే నేను నిజం చెప్పాను. నేను నిజం చెప్పాను. ఐ విల్ సే ట్రూ అంటే నేను నిజం చెప్తాను. నిజం చెప్తాను. ఆయన అడిగినప్పుడు నేను నిజం చెప్తాను. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది చూడండి ఇందులో. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? సబ్జెక్ట్ అంటే ఈ రోజు చేసినటువంటి పనులు. ఈ స్ట్రక్చర్ చూడండి, మనం నార్మల్గా ఇవే చెప్తాం. ఈ రోజు చేసే పనులు, నిన్న చేసిన పనులు, రేపు చేసే పనులు. ఇదేమో జరుగుతున్న పని, ఇదేమో జరిగిపోయిన పని, ఇదేమో జరగబోయే పని. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే జరుగుతున్నది, జరుగుతున్న పని, జరుగుతున్న పని. ఇదేమో జరిగిపోయిన పని, జరిగిపోయిన పని. జరగబోతున్న పని, జరగబోతున్న పని. సో సింపుల్గా ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకో, సింపుల్గా సబ్జెక్ట్ వెర్బ్ అని ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వెర్బ్ టు ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ విల్ షల్ వెర్బ్ అని ఆబ్జెక్ట్ అట్లా. సింపుల్గా ఏం చేయండి అని చెప్పనా, మనం ఇప్పుడు మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది ఏంది? ఫస్ట్ ఏ స్ట్రక్చర్ అయినా ఇదే ఉంటుంది, ఇది తప్ప వేరే ఉండదు. ఫస్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మనం ఏం నేర్చుకోవాలి? సబ్జెక్ట్కి సంబంధించి, ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఫస్ట్ ఐ నేను, యు అంటే నీవు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అంటే అది, నెక్స్ట్ వి అంటే మనం. ఇవే కదా, ఇంకా వేరే ఏమన్నా వస్తాయా? ఐ, యు, వి, షీ, ఇట్, వి, ఇవే కదా, ఇంకా వేరే ఏమన్నా వస్తాయా మనకు? సో ఫస్ట్ మనం ఈ సబ్జెక్ట్స్ ఇవి నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తర్వాత వెర్బ్ టు అని కదా, వెర్బ్ సంబంధించి అన్ని నేర్చుకోవాలి. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3,
వెర్బ్ 4. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు వెర్బ్ 1 అంటే పనికి సంబంధించి, ఈట్ అనకు సంబంధించి, ఈట్ అంటే ఫస్ట్ వన్, ఏట్ అంటే తిన్నాను సెకండ్ ఫామ్, ఈటెన్ అయిపోయింది కంప్లీట్, తినేసాను. నెక్స్ట్ ఈటింగ్ అంటే తిన్నాను. చూడండి, ఈట్ తింటా, తినేను, తినేసాను, తింటున్నాను అట్లా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ యాడ్ చేసుకోండి. సబ్జెక్ట్ ఐ ఈట్ నేను తిన్నాను, ఐ ఏట్ నేను తిన్నాను, ఐ ఈట్ అంటే నేను తింటాను, ఐ ఏట్ అంటే నేను తిన్నాను, ఐ ఏట్ అంటే నేను తినడం అయిపోయింది, ఐ ఈటింగ్ అంటే నేను తింటున్నాను. ఇట్లా యాడ్ చేసుకుంటా పోతుంటే సబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ అంటే మనం ఏదైనా పరికి సంబంధించినది ఏదైనా యూజ్ చేసి, మెయిన్ మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు వెర్బ్స్. ఇప్పుడు సబ్జెక్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా అసలు ఇవి ఎట్లా వాడాలి, ఏ విధంగా వాడాలి, వాటికి సంబంధించి ఒక్క వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇంకా మళ్ళీ నేర్చుకోకుండా నెక్స్ట్ ఇది సెకండ్ వీడియోలో వచ్చేసి వెర్బ్కి సంబంధించి ఇట్లా వెర్బ్స్ ఇట్లా 4 ఉంటాయి కదా, ఈ 4 ఫార్మ్స్ ఎట్లా చేసుకోవాలి, ఇట్లా మనం డైలీ యూజ్ చేసేటి ఏమున్నాయి, ఈట్ తినడం, పని చేయడం, వర్క్ చేయడం, వర్కింగ్ అట్లా, డూ అంటే చేస్తున్నాను, డూ డిడ్ డన్ డూయింగ్ అట్లా. నెక్స్ట్ తర్వాత రీడ్ అంటే చదవడం, రీడ్ రేడ్ రీడింగ్ అట్లా. అదే విధంగా మనం ఇంకా చూసినట్లయితే సెల్ అంటే అమ్మడం, సోల్డ్ అంటే అమ్మడం, సెల్ అంటే అమ్మడం, సోల్డ్ అంటే అమ్మేశాను, ఐ విల్ సేల్ అట్లా. సో సెల్లింగ్ అంటే అమ్ముతున్నాను. అట్లా వెబ్స్ మొత్తం ఇవి నేర్చుకుందాం. ఒక 200-300 వరకు మనం మెయిన్గా అంతకు మించి ఎక్కువ వాడడం, అవి నేర్చుకుందాం. తర్వాత వీటికి సంబంధించి నేర్చుకుందాం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దాని గురించి తెలుసుకుందాం. ఇట్లా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ వస్తుంది తప్ప వేరే రోజు వీడియోస్ చాలా అంటే అన్ని విధాల బెనిఫిట్. బట్ మెయిన్ పునాది ఇది. అదే విధంగా ఇంకా చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ ఇది కాకుండా స్టార్టింగ్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నాకు ఈ చూస్తున్నంతసేపు వీడియో అర్థమవుతుంది, బట్ నాకు మాట్లాడాలంటే మళ్ళీ రావట్లేదు. నాకు ఫస్ట్ కాంచి అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ కాంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఫస్ట్ కానించి ఎట్లా ఉంటుంది అంటే అది ఫస్ట్ అసలు ఇంగ్లీష్లో మాట్లాడడం కంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు కా ఉంది, కా అంటే కే కా అట్లా, కా నెక్స్ట్ అయితే గా అంటే జిఏ గా, ఇట్లా ఫామ్ ఇది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లా ఫామ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కడప అంటే కేఏ కా, డిఏ డా, పిఏ పా, ఇట్లా ఈ విధంగా మనం వర్డ్ ఫార్మేషన్ కూడా తెలియాలి. ఇవి తెలియకుండా మళ్ళీ డైరెక్ట్ ఇవి నేర్చుకుంటే కష్టం. ఎందుకంటే కొంతమందికి ఇంగ్లీష్ చూడంగానే అర్థమైంది, మాట్లాడడం కష్టం. అన్ని అర్థమైతే కానీ మాట్లాడడం కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం మనం స్పెసిఫిక్గా డే 1 నుంచి ఫస్ట్ అసలు ఇంగ్లీష్ స్టార్ట్ చేసేది ఈ నుంచి, ఫస్ట్ ఆ నుంచి మన అక్షరాలు. ఆ అంటే ఏ అని వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా మా అంటే ఎంఏ మా, జిఏ గా అట్లా, జే జా అట్లా. ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్నాక కా దీర్ఘం ఇస్తే కా అన్నప్పుడు ఏమొస్తుంది, కే ఖా అట్లా. ఒత్తు ఖా అంటే కేహెచ్ఏ ఖా అట్లా. ఇవి నేర్చుకున్నాం అనుకో, ఈ విధంగా మనం ఇంగ్లీష్ ఈ విధంగా నేర్చుకున్నాం అనుకో సింపుల్ వేరే అర్థమవుతుంది. సో ఇంకా కొన్ని వెబ్స్ ఉన్నాయి చూడండి, అవి చూసి క్లోజ్ చేసేద్దాం. ఉన్నాయి చూడండి, ఐ డూ వర్క్. ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఐ డూ వర్క్, దానికన్నా ముందు చూడండి, ఇది కంప్లీట్ చేయండి. ఐ డూ వర్క్, ఐ డిడ్ వర్క్, ఐ విల్ డూ వర్క్. దీన్ని ఏమంటారు తెలుగులో మీరే కామెంట్ చేయండి. తర్వాత చూడండి, ఐ సెల్ బుక్. ఐ అంటే నేను, బుక్ అంటే పుస్తకం, సెల్ అంటే అమ్మడం, నేను పుస్తకం అమ్ముతాను. ఐ సోల్డ్ బుక్. ఐ అంటే నేను, పుస్తకం అమ్మేశాను. ఐ విల్ సెల్ బుక్ అంటే నేను పుస్తకం అమ్ముతాను. అట్లా. ఇంకోటి చూడండి, ఐ క్లీన్ రూమ్ అంటే నేను రూమును శుభ్రం చేస్తాను. నేను ఇక్కడ రూమ్ అంటే గదే కదా, గదిని శుభ్రం చేశాను, కంప్లీట్ అయిపోయింది. నేను చేస్తాను, ఇక్కడ నేను గదిని శుభ్రం చేస్తాను. ఎప్పుడు ఇంకో గంటగా 2 గంటలాగా నేనైతే శుభ్రం చేస్తాను. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయగలిగితే ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుంది, సింపుల్ వేలో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను సబ్జెక్ట్కి సంబంధించి వెర్బ్కి సంబంధించి వెర్బ్ 1 వెర్బ్ 2 ఇవి ఎట్లా ఫామ్ చేసుకోవాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్.